పోలికలున్న వాళ్ళని నేను చూశాను. కానీ ఇలా మొదటిసారి చూస్తున్నాను ఇద్దరు పిల్లలు. వీళ్ళు కవలలు కాదు, కానీ అచ్చం ఒకేలాగా ఉన్నారు. ఇదెలా సాధ్యమవుతుంది? మన ఇద్దరు పిల్లలు చూడటానికి ఒకేలాగా ఎలా ఉండగలరు? ఇది ఒక ప్రకృతి అద్భుతం అయి ఉండాలి. సాయి ఎప్పుడూ అంటూ ఉంటారు, ఇలాంటి అద్భుతాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయని. కానీ ఇక్కడ ఏ అద్భుతం లేదు. ఇది పూర్తిగా వేరే విషయం. నాకు తెలుసు మీ అందరి మనసుల్లో చాలా ప్రశ్నలున్నాయని. కానీ భగవంతుడు వీళ్ళిద్దరినీ ఇక్కడికి ఒకటే సమయానికి ఎందుకు పంపారు? దీని వెనుక ఏదో ఒక కారణం ఉంటుంది కదా. నాకసలు ఏమీ అర్థం కావడం లేదు. సరైన సమయం వచ్చినప్పుడు అర్థమవుతుంది. ముందు పిల్లల సమస్యను దూరం చేద్దామా? కానీ ఎలా సాయి? మీరిద్దరూ ఇవాళ మీ ఇద్దరు పిల్లలు నాతో పాటు ద్వారకామాయిలో ఉండనివ్వండి. నేను నా మంగళకి దూరంగా ఎలా ఉండాలి? ఇంతవరకు కనీసం ఒక్కరోజు కూడా నేను నా మంగళకి దూరంగా ఉండలేదు. అమ్మా, నిన్ను లేకుండా ఎక్కడికి వెళ్ళను. కానీ వీళ్ల సమస్యను దూరం చేయాలంటే అలా చేయడం చాలా అవసరం. చూడండి, మీరిద్దరూ కంగారు పడకండి. సాయితో కలిసి ఉండటమే వాళ్ళకి ఎంతో అదృష్టం. మీరే చూడండి, పిల్లలు సాయి దగ్గర చాలా సంతోషంగా ఉంటారు. సరే సాయి, నేను ఒప్పుకుంటున్నాను. సాయిని విసిగించకూడదు. నేను రేపు ఉదయం వస్తాను. చక్కగా ఉండాలి. ఇంకా ఎంతకాలం ఇలా భరించాలి? ఏమాత్రం మర్యాద లేదు, స్వేచ్ఛ లేదు. మనం మన గురించి ఆలోచించలేకపోతున్నాం. మనకంటూ ఒక కుటుంబం ఎప్పుడుంటుంది? మన భార్య పిల్లల ముందు కూడా సర్కార్ గారు మనల్ని ఇలానే కొడతారా? దీనికంటే నేను నా కలను ఇక్కడే మర్చిపోవడం మంచిది. అయినా నన్ను ఏ అమ్మాయి అయినా ఎందుకు పెళ్లి చేసుకుంటుంది? నాలాంటి అభాగ్యుణ్ణి నన్ను నా యజమాని ప్రతిరోజు కొడతాడు. అలాంటిదేం లేదు పంతాజీ. నిజానికి సర్కార్ గారంటే ఊరంతా భయపడుతుంది కదా. ఇకపోతే మనం సర్కారు మనుషులం కాబట్టి అందరూ మనల్ని చూసి మన బలాన్ని చూసి భయపడతారు. అరే, మనకి ఎంత గొప్పతనం ఉందంటే మనల్ని ఏమైనా సరే ఇట్టే పెళ్లి చేసుకుంటుంది, అస్సలు వద్దని చెప్పదు. నీకు నమ్మకం కలగట్లేదా? ఉండు, నేను నీకు చూపిస్తాను. చూస్తూ ఉండు పంతాజీ, నేను నీకు చూపిస్తాను. ఆగు, ఆగండి. మీ ఇద్దరికి నేనెవరు తెలుసా లేదా? సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడకండి. మీకు విషయం తెలుసా? మీ ఇద్దరి అదృష్టం పండింది.
ఎందుకంటే నేను పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయం తీసుకున్నాను. దానికోసం నేను నిన్నెంచుకున్నాను. ఎందుకంటే నేను ఈ ఊరికి సూర్యుణ్ణి, వీరుణ్ణి, పరాక్రముణ్ణి. నాకు ఎలాంటి మచ్చ లేదు. సిగ్గులేని విధవా, ఒకవైపు ఊర్లో గూండాయిజం చలాయిస్తున్నావు, ఇక ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నావా? ఇవాళ మేము నిన్ను అస్సలు వదలం. నీలాంటి గూండాని అసలు ఏ అమ్మాయి పెళ్లి చేసుకోదు. రోజంతా ఊర్లో గొడవ చేస్తుంటావు, అందరినీ కొడతావు. నీలాంటి విధవను పెళ్లి చేసుకోవడం కంటే నేను కన్నీగానే మిగిలిపోతా. సిగ్గులేని విధవా, సిగ్గులేని విధవా. అయిపోయిందా పెళ్లి? నలుగు గోరింటాకు ఒకేసారి పెట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కువగా నవ్వుకు పంతాజీ. ఆ అమ్మాయి ఏముందో నువ్వు విన్నావు కదా. నీలాంటి గూండాగర్దీ చేసేవాడిని ఏ అమ్మాయి కూడా పెళ్లి చేసుకోదు అని చెప్పింది. నువ్వు ఏ అమ్మాయిని ఇష్టపడుతున్నావో ఆ అమ్మాయి కూడా మంచి మర్యాద తెలిసిన అమ్మాయేగా. తనకు అసలు పొంతనే లేదు. మంచికే మంచి అమ్మాయి, లక్షల్లో ఒక అమ్మాయి. ఒకవేళ తనకి తెలిసిందంటే నేనేం పని చేస్తానని. అప్పుడు తను నిన్ను అస్సలు ప్రేమించదు, పెళ్లి చేసుకోదు. లేదు లేదు, తను నాకు దక్కడం అనేది భగవంతుడిచ్చిన బహుమానం, నా జన్మ జన్మల మంచి కర్మలకు ఫలితం. తనని నేను ఎలాగైనా సరే దక్కించుకోవాలి. దానికోసం నేను నిజం చెప్పాల్సి వచ్చినా సరే, లేక అబద్ధం చెప్పాల్సి వచ్చినా సరే, నేను తనని పెళ్లి కోసం ఒప్పించి తీరుతాను. నువ్వేం కంగారు పడకు పంతాజీ, నేను నీతో పాటే ఉన్నాను. నువ్వేం చేయాలో చెప్పు, అది చేస్తానంతే. ముందు మనం డబ్బు సేకరించాలి. డబ్బా? దేనికోసం? అయినా మనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నాకు దొంగ పోలీస్ ఆడటం అంటే చాలా ఇష్టం. ఇంకా కుంతాట కూడా. కుంతాటలో నన్ను ఓడించే వాళ్ళు అస్సలు ఎవ్వరూ లేరు. నువ్వే మాటలాడతావు. నాకు కూడా కుంటి ఆట అంటే చాలా ఇష్టం. దానితో పాటు దొంగ ఆట, ఇంకా గోళీలు కూడా. గోళీలా? నేను ఇంతవరకు ఎప్పుడు కంచె ఆడలేదు. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా గోళీలు ఆడరు. మరి మీరంతా ఏ ఆట ఆడతారు? వాళ్ళు కొని తెచ్చుకున్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. పరిగెత్తి గెంతుతూ ఆడే ఆటలంటే అసలు అక్కడ ఎవరికీ ఇష్టం లేదు. ఇలా చూడు, వీటినే అంటారు గోళీలు అని. నేను నీకు నేర్పిస్తాను. రండి పిల్లలు, భోజనం చేయండి. సాయి, మీరు మమ్మల్ని ఇక్కడ ఎందుకు ఉంచారు? మీ ఇద్దరికీ ఈ విషయం తెలియదు. మీ ఇద్దరి సమస్య, అలాగే దాని పరిష్కారం, ఈ రెండిటికి ఎలాంటి సంబంధం ఉంది అని. కానీ ఇవాళ రాత్రి మీరు నిద్రలో ఉన్నప్పుడు మీ ఇద్దరి సమస్య దూరమైపోతుంది. ఏంట్రా పరధ్యానం? సరిగా పట్టు. ఏం లేదు సర్కార్ గారు, ఏవో పాత విషయాలు పాత ఆలోచిస్తున్నాను. విషయాలు ఆలోచించడం మాని కాళ్ళు పట్టడం గురించి ఆలోచించు. అలాగే సర్కార్ గారు. మొద్దు వెదవ. పడా. సర్కార్ గారు, మీకు గుర్తుందా, మిమ్మల్ని ఒకసారి పాము కాటేపోయింది. అప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను. గుర్తుందిరా. ఆ బైరాగుండే చోట నిన్న పాముని వదలమని చెప్పాను. కానీ నువ్వేమో తెలివిలేని మొద్దువి కదా, మన ఇంట్లోనే దాన్ని తీసుకొచ్చి వదిలేవు. చాండాలుడా. సర్కార్ గారు, నేనేం ఆలోచిస్తున్నానంటే, ఎన్నేళ్ల నుండి మనం కలిసే ఉంటున్నాం. మీరు నన్ను పెంచి పెద్ద చేశారు, అచ్చం ఒక తండ్రిలాగా. నేను మిమ్మల్ని నా తండ్రిలాగా అనుకుంటున్నాను సర్కార్ గారు. ఎందుకింత కాకపడుతున్నావురా? సంగతేంటో చెప్పు. సర్కార్ గారు, నేను మీ దగ్గర ఇన్నేళ్ల నుండి పనిచేస్తున్నాను. మీకు ఎంతో శ్రద్ధగా సేవలు చేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 2499 సార్లు చెంపదెబ్బలు కూడా తిన్నాను.
బాబోయ్ 2499 సార్లా ఇదిగోరా. దీంతో 2500 పూర్తయిపోయాయి. ఇప్పుడు చెప్పేం కావాలో? 500. 500 దెబ్బలు ఇంకా కావాలా? లేదు 500 దెబ్బలు కాదు, 500 రూపాయలు కావాలి. 500 రూపాయలు కావాలా నీకు? దానికోసం ఇంతలో మెలికలు తిరిగిపోవడం ఎందుకురా? తిన్నగా నన్ను అడగాల్సింది కదా. ఇదిగా 500 రూపాయలు ఇచ్చేస్తాను నీకు. 500కేం కర్మరా, 2000 కూడా ఇస్తాను. ఆగరా, ఆగబట్టే. బుద్ధి లేని మీ మూర్ఖత్వాన్ని భరిస్తున్నందుకు మీరు ఇంకా ప్రాణాలతో ఉన్నందుకు సంతోషించండి రా. ఇది నీకు పురస్కారం. సర్కార్ గారు, పురస్కారం కాదు, అప్పు అడుగుతున్నాను. అప్పు కావాలా? 500 రూపాయలు అప్పుగానా? ఎందుకురా? అది దాని గురించి నేను మీకు చెప్పలేను, కానీ కొంచెం కొంచెంగా మీరు దాన్ని నా జీతంలో నుండి తీసుకోండి. ఒరే మూర్ఖుడా, తెలుసా నీకు ఆ డబ్బు తిరిగిచ్చే క్రమంలో నీ జీవితమే అయిపోతుందిరా. సర్కార్ గారు ఈ ఒక్కసారి వదిలేండి. మళ్ళీ ఎప్పుడు నేను మిమ్మల్ని డబ్బులు అడగను. ఈసారి కాదనకండి. గొర్రె కసాయి వాడినే నమ్ముతానంటే అంతకంటే కావాల్సింది ఇంకేముంటుంది హరివో? సరే, నేను నీకు డబ్బులు ఇస్తానులేరా, కానీ దానికి బదులు నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి. నేను ఏమైనా చేస్తాను సర్కార్ గారు. రెండు చెప్తా. దీని మీద ఓ సంతకం చెయ్యి. గుర్తు పెట్టుకో, తర్వాత మాట మార్చకూడదు, లేదంటే జీవితాంతం జైల్లోనే ఉండేలా చేస్తాను. సర్కార్ గారిని నమ్మడానికి అస్సలు వీల్లేదు. 500ని 5000గా మార్చడానికి ఎంతో సమయం పట్టదు, కానీ సుధా కోసం నేను ఏమైనా చేస్తాను. హరి ఓం, హరి ఓం. ఎవరి గురించి ఎదురు చూస్తున్నారు? దాను చేయండి బాబు. అరే ఆగండి బాబు, ఆగండి. సంతాజీ, తను ఇంకా ఎందుకు రాలేదు? పంతాజీ, ఖచ్చితంగా తను వస్తుందని నువ్వు నమ్ముతున్నావు కదా? అవును సంతాజీ, నిన్న సాయంత్రం నేను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. తనని ఒక్క క్షణం చూసొద్దామని. అప్పుడు నేను విన్నాను తను ఇవాళ ఉదయం వాళ్ళ నాన్నతో కలిసి ఇక్కడికి రాబోతుందని. అతనికి వాళ్ళ మిల్లులో మొదటి రోజు. పంతాజీ వచ్చేసింది వదినమ్మా. చూడండి సోదరులారా, మీరందరూ మనసు చిన్నబుచ్చుకోకండి. ఏమైంది? మీకు ఇవాళ ఏ పని లేకపోవచ్చు. నేనున్నాను కదా మీకు సహాయం చేయడం కోసం. ఉద్యోగం వెతకడం కోసం నేను మీకు సహాయం చేస్తాను. మీకు ఏదైనా ఉద్యోగం దొరికేంత వరకు కూడా మీ గురించి, మీ కుటుంబం గురించి అన్ని విషయాలు చూసుకునే బాధ్యత నాది. నా తరపు నుండి మీ అందరికీ ప్రతి వారం 10 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. పంతా గారికి, పంతా గారికి, పంతా గారికి, పంతా గారికి. లేదు లేదు లేదు, నాకు మీరు జేజేలు కొట్టకండి. ఏమైనా చెయ్యాలనుకుంటే ఆ భగవంతుడి కోసం చెయ్యండి. ఆయనే కదా నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారు. నేను మీ అందరికీ సహాయం చేయడానికి. పంతా గారు,
నేను ఉద్యోగం చేయలేను. నాకు సరిగ్గా వినపడదు. అందుకే నన్ను ఎవరు పనిలో పెట్టుకోవడం లేదు. అరే లేదు 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 బాబు, ఒకరు నాతో అన్నారు మిమ్మల్ని మీరు ఎప్పుడు తక్కువగా అనుకోకూడదని. మీరు మిమ్మల్ని తక్కువగా అనుకుంటే అందరూ కూడా అలానే అనుకుంటారు. అందుకనే ఎప్పుడు సంతోషంగా ఉండాలి. మీరెంతో చక్కగా మాట్లాడుతున్నారు పంతా గారు. నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను మీ భార్య పిల్లలు సంతోషంగా ఉండాలని. హే, ఏం మాట్లాడుతున్నావు? అసలు ఈయనకి ఇంతవరకు పెళ్ళే కాలేదు. మంచి అమ్మాయి కోసం వెతుకుతున్నారు. ఆ? మీరు కూడా భగవంతుని ప్రార్థించండి, ఈయనకొక అందమైన చక్కటి అమ్మాయి దొరకాలి అని. ఆ? తప్పకుండా. పదండి నాన్న. పద. నేనైతే తనని నా వైపు ప్రభావితం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను, కానీ తెలీదు తన మీద నా ప్రభావం పడేలా చేయగలనో లేదో. తను అసలు ఏమీ మాట్లాడకుండా ఎలా వెళ్ళగలదు? సాయి గురించి నేను చాలా గొప్పగా విన్నాను, అందుకే ఒకసారి కలవాలని వచ్చాను. సాయి ఎప్పుడొస్తారు? వచ్చేస్తూ ఉంటారు. ఏం చేస్తున్నారు పిల్లలు? మొక్కలు నాటుతున్నాం సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేయాలి. శుభాకాంక్షలు. పిల్లలిద్దరినీ ఏదైతే కల ఇంతవరకు ఇబ్బంది పెట్టిందో అది ఇక ఎప్పటికీ రాదు. ఇద్దరికీ ఒకటే కల వచ్చేదో, ఎలా అయితే కల వీళ్ళిద్దరితో ముడిపడి ఉందో అలాగే వైద్యం కూడా ముడిపడి ఉంది. ఇద్దరూ కలలో స్వయంగా దూరం కావడం చూడలేదు, నిజానికి ఒకరికి ఒకరు దూరం కావడం చూశారు. ఇదెలా సాధ్యమవుతుంది సాయి? నిన్నటి వరకు వీళ్ళకి ఒకరి గురించి మరొకరికి తెలియదు కదా. తెలుసు తల్లి, కానీ మర్చిపోయారంతే. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఒకే గర్భంలో 9 నెలలు గడిపారు. వీళ్ళు కలలో ఒకరిని ఒకరు చూసుకునేవాళ్లు, ఎందుకంటే వీళ్ళిద్దరూ కవల పిల్లలు కాబట్టి.